హైవ్యూర్స్ నిన్న అసదుద్దీన్ ఓవైసీని మనం పొగుడుతూ ఒక వీడియో చేసాం. అట్ ది సేమ్ టైం మొత్తానికి ఏదో మనం చేయబోతున్నారని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు లాజిక్ తెలిసింది. అసదుద్దీన్ ఓవైసీ నిన్న కూడా చాలా లాజికల్గా దేశభక్తి నాడు చూపిస్తూ అతను బీసీసీఐని ఇబ్బంది పెట్టబోయాడు. టీమిండియాకి సంబంధించేసి రానున్న రోజులలో ఒలింపిక్స్కి వెళ్తానికి అనర్హత పడేది అనమాట. అఫ్కోర్స్ మీరేంటి నేను చాలామంది అడిగాం, మనం వద్దు మ్యాచ్ ఆడొద్దని. సో ఇప్పుడు విషయం ఏంటంటే నిన్న మ్యాచ్ ఆడారు మన వాళ్ళు, పాకిస్తాన్ కర్రు కాల్చి వాత పెట్టారు. అదే పోండ్రా మీరెంత మీ బతుకులెంత అన్నట్టు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా గురించి ఎవడో యూట్యూబ్లో ఏదో ఒక వీడియో పెట్టాడు. అది నేను ఏమాత్రం పట్టించుకున్నా నా స్థాయిని దిగదార్చుకున్నట్టు అయింది. ఎందుకు పడిపోయేవాడు తేడాగా పెట్టాడు కాబట్టి. అక్కడ అలా ఇక్కడ పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చేసి మన వాళ్ళు చంపారు. వాళ్ళ ఆపరేషన్ సింధూర్ పేరు తాడిసి అవతల పడేసాం. బట్ ఇప్పుడేంటి వాళ్ళతో ఆట ఆడాల్సి వస్తుంది అంతే. నా మీద ఎవడో వీడియో పెట్టింది నేను చూసి ఏంట్రా ఎలా ఉంది అని చెప్పేసి నాట్ టెస్ట్ కొడితే డోంట్ రికమెండ్ ఛానల్ కూడా తీసేస్తాను అంతే. ఇక అంతమంది చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే యూట్యూబ్లో నేను కూడా ఆ పని ఏదో చేసుకుంటూ ఉండాలి కాబట్టి. అలా ఇప్పుడు మనోళ్ళు పాకిస్తాన్తో మ్యాచ్ అన్నప్పుడు తుక్కు ర్యాక్ కొట్టి అవతల పడేశారు. షేక్ హ్యాండ్ లేదు, సరదాగా మాట్లాడుతున్నది ఏమీ లేదు. నిన్న మ్యాచ్లో మన సూర్యకుమార్ యాదవ్, యాక్చువల్లీ నేను అతని బర్త్డే అయినా సరే తన ఆట మొత్తం కూడా మన భారతదేశానికి సంబంధించి ఎవరైతే పెహల్గామ్లో చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకు అంకితం చేస్తూ, మన ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెల్యూట్ చేస్తూ వారి గొప్పతనం చెప్పారు. ఇక్కడ నిన్న ఎటువంటి షేక్ హ్యాండ్లు లేవు, వాళ్ళతో సరదాగా మాట్లాడతాలో ఏమిలో. మ్యాచ్ అంతా అయ్యాక ఒకళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవాలి, అది లేదు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా మనం బయట రాలేదు, లోపల ఉండేసి మొత్తం నీట్గా అయిపోయాక కింద మ్యాచ్ సెరమనీ అది ఉండేది కదా, అయిపోయాక ఇంక దానికి వచ్చారు, ఇంక అంతే వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏమంటే గౌతమ్ గంభీర్, గొప్ప దేశభక్తుడు గౌతమ్ గంభీర్, అతను చెప్పాడంట, కోచ్ అతనే కాబట్టి, గ్రౌండ్లో వాళ్ళతో నో షేక్ హ్యాండ్ అండ్ వాళ్ళతో నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ జోబులు వద్దు. మ్యాచ్కి ముందు కానీ మ్యాచ్ అయిన తర్వాత కానీ మనం ఆడామా గెలిచామా వచ్చామా దట్స్ ఇట్, అంతే. ఇక నో ఎక్స్ట్రాస్ అని చెప్పేసి చెప్పాడట. 100% మన వాళ్ళు అలాగే ఫాలో అయిపోయారు. యాక్చువల్గా ఏంటంటే కష్టం, గ్రౌండ్లో ఉన్నప్పుడు తెలిసి తెలియకుండా ఫ్లోలో వచ్చేసింది. టాస్ చేసినప్పుడు కానీ మ్యాచ్ సంబంధించేసి ఆడుతున్నప్పుడు కానీ అయినప్పుడు కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ని మీరంతా మీ బతికెంతరా, ఏదో అంతర్జాతీయంగా రేపు ఐసీసీ మ్యాచ్లు కావచ్చు, ఇప్పుడు ఏషియా కౌన్సిల్ కదా, ఇప్పుడు ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కానీ ఇవి పెట్టే మ్యాచెస్ ఏవైతున్నాయో అది ఇంటర్నేషనల్ మ్యాచెస్. ఇవి ఆడటం వల్ల ఏమైందంటే రేపు రోజు ఒలింపిక్స్లో క్రికెట్ పెట్టబోతున్నారు కాబట్టి అక్కడ మన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఈజీ అయింది. ఇప్పుడు ఏమాత్రం పాకిస్తాన్ వచ్చిందిలే చీ అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉన్నామనుకో, రేపు అంతర్జాతీయంగా అన్నప్పుడు ఒలింపిక్స్ లాంటివి ఆడాల్సి వచ్చినప్పుడు ఇవి ఇబ్బంది అయింది, వీళ్ళు ఆడలేదు తప్పుకున్నారు అద్దని దాన్ని. సో కరెక్ట్ కాదు. అండ్ మనం ఆడి గెలిచాం, ఆ గెలవడం కూడా ఎలా గెలిచాం అసలు మామూలుగా లేదు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మన భారతదేశానికి సంబంధించి దేశభక్తి విషయంలో ఏ ఆర్గనైజేషన్ అయినా, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా, ఏదైనా సరే దేశభక్తి విషయంలో మాత్రం ఆల్వేస్ మన కరెక్ట్గానే ఉంటారు. తప్పదు ఆడాల్సి వచ్చింది, తప్పదు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనుకున్నప్పుడు కూడా అక్కడ మన గొప్పతనమే చూపిస్తారు. అవతల ఉన్నటువంటి దరిద్రుడు నీచుడు ఎవడైతున్నాడో వాడి యొక్క లేఖితనం, వాడి యొక్క వరస్ట్ బిహేవియర్ అది కూడా చూపెడతారు. అదే నిన్న కూడా జరిగింది వేరే వీడియోలో. బట్ ఇందులో చెప్తున్నాను, ఐక్యరాజ్య సమితిలో కూడా మన వారికి సంబంధించి మాట్లాడుతున్న మూమెంట్లో పాకిస్తాన్ టాపిక్ వచ్చినప్పుడు ఇది ఇంకా అక్కడ స్పీకర్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు అన్నారు 4 సెకండ్లో క్లోజ్ చేయాలండి. సింపుల్, 4 సెకండ్లో ఏమని చెప్పాడు, పాకిస్తాన్ కూడా టెర్రరిస్ట్ సపోర్ట్ కంట్రీ అన్నాడు అంతే. పాకిస్తాన్ కూడా టెర్రరిస్ట్ సపోర్ట్ కంట్రీ. ఎందుకు ఈరోజు పాలస్తీనా కూడా అదే కదా, ఇజ్రాయెల్ వచ్చేసి పాలస్తీనా తాటది సారేస్తుంది. ఎందుకు ప్రశాంతంగా ఎవడు బతుకుడు బతుకుదారా బాబు అంటే కాదు కూడదు అని చెప్పేసి నానా హార్డ్అవుట్ చేస్తారు పాలస్తీనాలో టెర్రరిస్టులు. వీళ్ళకి ముస్లిం మరికొన్ని దేశాలు సపోర్ట్. చివరికి ఏమైంది పాపం, ఎంతమంది అన్యాయంగా రోడ్డును పడ్డారు. ఇప్పుడు ఆ దేశం కనపడతారు పాలస్తీనా. కొంతమంది స్వార్థం ఇదిగో కొన్ని లక్షల మందిని ఈరోజు రోడ్డును పడేసింది, వేల మందిని చంపేసింది. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే మిగతా దేశాలు మీరు ఎన్నైనా సరే కంపేర్ చేసుకోండి,
మన భారతదేశానికి కావచ్చు, మన భారతీయులకు కావచ్చు ఉన్నటువంటి ఆ గొప్పతనం ఎక్కడా ఉండదండి. అండ్ అసలు విషయం ఇప్పుడు ఏమంటారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉన్నారు చూసారా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు కానీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కానీ ఎవరు కూడా మన వాళ్ళు షేక్ హ్యాండ్లు ఇవ్వనందుకు ఫైన్ వేయరనమాట. ఫైన్ ఖచ్చితంగా షేక్ హ్యాండ్ అనేది నిబంధన అనేది రూల్ లేదు, అది బైలాస్ లేదు. అది ఓన్లీ ఒకరినొకరు విష్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆట ఈజీగా మూవ్ అవుతారు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు లైక్ ఆవిలే తప్ప పర్టికులర్గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు కానీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి బైలాస్లో కూడా షేక్ హ్యాండ్ మ్యాండేటరీ, షేక్ హ్యాండ్ కానీ ఇచ్చుకోకపోతే ఫైన్ వేస్తాము అన్నది ఎక్కడ రూల్ అయితే లేదు.